69 టీవీ నేను మీ హనుమంతు బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో గిరిజనుల గురించి కేసీఆర్ ఆలోచించలేదు. భూమి లేని నిరుపేదలకు 12,000 ఇస్తామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కేసీఆర్ పాలనలో నీళ్లు నిధులు నియామకాల్లో ముందుండేది. పాలన గాడి తప్పిందన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ప్రభుత్వ రంగ విద్యా సంస్థల బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు ప్రజలే ముందుకు రావాలన్న మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. ఏసీబీ అధికారులకు చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ 30,000 లంచం తీసుకుంటుండగా అరుణను రెడ్ హ్యాండ్గా పట్టుకున్న ఏసీబీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 ఇస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. 12,000 కోట్లతో ఇటీవల నల్లమల డిక్లరేషన్ ప్రకటించామని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా పొలకంపల్లి, బోంపల్లి, పర్దా సబ్ స్టేషన్లను ఆయన వర్చువల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో గిరిజనుల గురించి కేసీఆర్ ఆలోచించారా అని ప్రశ్నించారు. 5 లక్షలకు తగ్గకుండా ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని, విద్యా వ్యవస్థలను గాడిలో పెట్టేస్తున్నామని బట్టి విక్రమార్క అన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి సభలో కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదని చెప్పాడు. బట్ కాంగ్రెస్ పార్టీ ఆరో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనకు నేను ఒక ఛాలెంజ్ వేశాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టులు నువ్వేం పెట్టలేదు, కానీ కరెంటు నేను బాగా ఇస్తున్నా అని చెప్తున్నావు. నువ్వు పెట్టకుండా కరెంటు బాగా ఎట్లా ఇస్తా ఉన్నావు అంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఉత్పత్తి చేస్తా ఉంటే దాన్ని నువ్వు పంపిణీ చేస్తా ఉన్నావు. నువ్వు అనొచ్చు నేను భద్రాద్రి, యాదాద్రి మొదలుపెట్టాను, ఆ లాస్ట్ కట్టాను, కానీ ఆయన 10 డిమాండ్ ఒక్క నిమిషం కూడా కరెంట్ కట్ లేకుండా, అంటే దాదాపు 2,000 మెగావాట్ల పైబడి పీక్ డిమాండ్ వస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కరెంటు కట్ కూడా లేకుండా సంపూర్ణంగా కరెంటుని ఈ రాష్ట్రంలో ఇవ్వగలుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన, ఆ పాలన సంబంధించినటువంటి అనుభవం. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకు అవకాశం ఉందంటే, ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున పెంచడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తాం. హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ని, ట్రిపుల్ ఆర్ని, హైదరాబాద్ నగరంలో మూసీ నదికి సంబంధించిన రిజర్వేషన్, అలాగే ప్రతి జిల్లాల్లో ఒక ఉత్పత్తి రంగాన్ని పెంచుతూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని బాగుపరచడానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని బాగా పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో అవసరమైనటువంటి విద్యుత్ రంగానికి సంబంధించి 2029-30 నాటికి, 2050 నాటికి అంచనాలు వేసుకొని దానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. 2029-30 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి థర్మల్ పవరే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీతో, గాలితో, సూర్యుడితో, నీటితో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తును కూడా మనం తయారు చేసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నీళ్లు నిధులు నియామకాలు అనే విషయంలో ముందున్నామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ సోషల్ ఫౌండేషన్ బీఆర్ఎస్వి విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంపై ఓయూ ఈసీఈ ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గత కేసీఆర్ పాలనలో నియామకాల విషయంలో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేశామని, పక్క రాష్ట్రాల నిధులు మళ్లించకుండా సొంత రాష్ట్ర నిధులు తమకే ఖర్చు చేసుకున్నామనే విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఏం జరుగుతుంది, మన కర్తవ్యం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రోకర్గా అమలు చేసింది వినరేది, దానికి కూడా తెలియదు మనకు ఉండాలి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ సోషల్ ఫౌండేషన్ మరియు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నిధులు నీళ్లు నియామకాలు అనే అంశాలపైన చర్చ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రకంగా జరిగింది అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందున్న పరిస్థితులు ఏంది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న లక్ష్యాలని చేరుకోగలిగినమా లేదా, మళ్ళీ ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంది, ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న ఛాలెంజెస్ ఏంది అనే విషయాలపైన చర్చ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అమరులు ఏదైతే కలగన్నారో, రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్న నాడు వ్యతిరేకించిన వాళ్ళు కావచ్చు, 69 ఉద్యమంలో అసలు పాసిన వాళ్ళు కావచ్చు, భాగస్వాములైన వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత అనేక పద్ధతులు అనేక పేర్లతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష కొరకు పనిచేసిన వాళ్ళు కావచ్చు, 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధించి లక్ష్యాన్ని చేరుకున్న దాంట్లో భాగస్వాములైన వాళ్ళు కావచ్చు, ఆ ప్రయాణంలో అమరులైన వాళ్ళు కావచ్చు, వారందరి కళలను నిజం చేసే పద్ధతుల్లో గత 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన అద్భుతమైన విజయాల్ని సాధించిందని, ఎవరు ఊహించని విధంగా అనేక రంగాల్లో భారతదేశానికి ఆదర్శంగా నిలబడే పద్ధతుల్లో కేసీఆర్ పరిపాలన సాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లనే బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన నియామకాల్లో మనమే 95% స్థానిక రిజర్వేషన్లు సాధించుకునే ఒక అద్భుతమైన విజయాన్ని కూడా తెచ్చుకున్నాం. కేసీఆర్ గారి విజన్తోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో మేమున్నప్పుడు ఇచ్చిన 1,62,000 ఉద్యోగాలు కావచ్చు, ఆ తర్వాత మేము నోటిఫికేషన్లు ఇచ్చి మేము పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ మధ్య కాలంలో నియామకం కాబడ్డ ఉద్యోగస్తులు కావచ్చు, దాదాపు 2,40,000 మంది ఉద్యోగస్తులు, మొత్తం దాదాపుగా 100% తెలంగాణ యువకులకి రావడం అనేది తెలంగాణ సాధించిన విజయం. అదేవిధంగా నిధుల విషయంలో తెలంగాణ తన నిధులను తనే వాడుకునే అవకాశం వచ్చింది కాబట్టి, సమైక్యాంధ్ర దోపిడీ నుంచి విముక్తి అయింది కాబట్టే ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలని కేసీఆర్ గారు ప్రవేశపెట్టడానికి అవకాశం లభించింది. అది 2,000 రూపాయల పెన్షన్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయని పద్ధతుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. ప్రభుత్వ పాఠశాలలకు పరిరక్షణకు ప్రజల ముందుకు రావాలన్న సంకల్పంతో తెలంగాణ పౌర సంపద వేదిక నిర్వహిస్తున్న ప్రచార జాతరకు నల్గొండలో శుభారంభం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు మాజీ టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ తరగతులు కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. నల్గొండలో ప్రారంభమైన ప్రచార జాతర అన్ని జిల్లాల్లో కొనసాగాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు పునర్జీవనానికి సమాన భాగస్వామ్యం కావాలనే, పిల్లలకు మంచి విద్య పొందాలంటే ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థ బలోపేతం కావాలని అవసరం ఉందని తెలిపారు. కాపాడుకుందాం ప్రభుత్వం
ప్రభుత్వ బడిలో చదివించలేకపోతున్నారు. చదివించాలంటే ఏం చేయాలనేది తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము గుర్తించింది నేడు ఒకనాడు 5 సంవత్సరాలు నిన్న తర్వాత మాత్రమే బడికి పంపించాలనే భావన ఉండేది. కానీ నేడు తల్లిదండ్రులందరూ కూడా 2 ఏళ్లు నిండగానే 3 ఏళ్లు నిండగానే బడికి పంపించాలని కోరుకుంటున్నారు. ఎక్కడికి పంపించాలి? ఎల్కేజీలో, యూకేజీలో, నర్సరీలో వేయాలని భావిస్తున్నారు. కానీ నేటి వరకు ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ కానీ, యూకేజీ కానీ, ఎల్కేజీ కానీ లేవు. అందుకే తక్షణం తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రారంభిస్తే తప్ప బళ్ళ అభివృద్ధి జరగదు, బళ్ళు ముందుకు పోయే అవకాశం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి చర్య తీసుకోవాలని చెప్పి తెలంగాణ పౌరస్పందన వేదిక మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది, డిమాండ్ చేస్తుంది. అదే పరిష్కారం. ఒక్కసారి పిల్లవాడు, అమ్మాయి లేదా అబ్బాయి అప్పు చేసో సప్పు చేసో ప్రైవేటు బడిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ బడికి రావడం అనేది అంత తేలిగ్గా లేదు. ఎన్ని అప్పులైనా అప్పు చేస్తూనే అక్కడే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ బడి నిలబడాలి అంటే ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలి. దాంతో పాటు ఈనాడు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రీ ప్రైమరీ గురించి చాలా ఘనంగా చెప్పింది. కానీ ప్రభుత్వ బడిలో ప్రీ ప్రైమరీ పెట్టాలని మాత్రం చెప్పలేదు. అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ ఉంటుంది, ఉండాలని చెప్పి అక్కడ పేర్కొనడం జరిగింది. నేను శాసన మండలి సభ్యుని అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రికి లేఖ రాశాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం నిలబడాలి అంటే ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ పాఠశాలలో. కాబట్టి ఒక 5,000 కోట్లు మీరు తెలంగాణ ప్రభుత్వానికి గ్రాంట్గా ఇవ్వండి అని అడిగాం. కానీ గ్రాంట్ తగ్గిపోతుంది తప్ప పెంచిన సందర్భం లేదు. దాంతో పాటు నేడు తెలంగాణ రాష్ట్రంలో గాని, భారతదేశంలో గాని, ప్రపంచవ్యాప్తంగా కూడా పట్టణీకరణ, నగరీకరణ వేగంగా పెరిగిపోతుంది. ఎంత వేగంగా అంటే నిన్ననే నేను ఒక గణాంకాలు చూశాను. యువ దంపతులు మొత్తం కూడా పట్టణాలు, నగరాల దారి పట్టిర్రు. పని ఎక్కడ చేసుకున్నా ఏం లేదు, నివాసం మాత్రం పట్టణాలు, నగరాల్లోనే ఉండాలనుకుంటున్నారు. అందుకొరకు 2022-23లో రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ భాగం ఉంటది. ఆ జిల్లాలో 6,56,000 మంది పిల్లలు చదువుతుంటే 2 సంవత్సరాలు అయిపోయే వరకే 8,15,000 మంది పిల్లలు పెరిగారు. అంటే వేగంగా పట్టణీకరణ, నగరీకరణ పెరుగుతుంది. నల్గొండ పట్టణం కూడా పెరుగుతుంది. నల్గొండ జిల్లాకు వచ్చినట్లయితే అత్యధిక మంది పిల్లలు నల్లగొండ, ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఒక వ్యక్తి నుండి లంచం తీసుకున్నగా ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోదాలు కొనసాగాయి. డాక్యుమెంటరీ వెంకటేశ్వరరావు ద్వారా గిఫ్ట్ డిడ్ రిజిస్ట్రేషన్కు 30,000 లంచం స్వీకరిస్తూ ఏసీపీకి సబ్ రిజిస్టార్ అరుణ పట్టుబడింది. ఏసీపీ డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. నేను నెడతాను అన్న, వెనకాల నెడతంటేనే కదా. తీసుకుని
కూడా బాగుంటుంది కూడా మీరు. ఏపీలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చివరికి డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్టు చేశారని వైఎస్ఆర్ అధికారి ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. జత్వని అనే మహిళతో అక్రమ ఫిర్యాదు చేయించి ఏపీపీఎస్సీలో అక్రమాలు అంటూ మరొక కేసు ఆయనపై పెట్టారని తెలిపారు. డిజిటల్ మూల్యాంకనం చేయాలని హైకోర్టు చెప్తేనే ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి పరాకాష్ఠ ఏంటంటే భారతదేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక డీజీ స్థాయి అధికారిని ముంబై నుంచి ఒక సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆవిడ మీద ఒక తప్పుడు కేసు పెట్టించి ఆయన్ని అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వంలో ఇదొక మచ్చు తునకగా చెప్పుకోవాలి. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జత్వానీ కేసులో అరెస్టు చేసిన తర్వాత ఏపీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఒక కొత్త కథను వండి వార్చి తద్వారా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా యువతలోనూ నిరుద్యోగుల్లోనూ ఒక విషపు గుళికలు నాటించాలని వారిని తీవ్రమైనటువంటి నైరాశ్యంలోకి నెట్టేయాలని కొన్ని కట్టుకథలు వండి వార్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఎవరు అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు హీరో అని, చంద్రబాబు నాయుడు గారు జీరో అని. దీనికోసం మేము ప్రత్యేకంగా ఎవరిని సర్టిఫికెట్ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో 34,108 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాదు మొత్తం భారతదేశ చరిత్రలోనే 6,31,310 ఉద్యోగాలు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్ రికార్డు నెలకొల్పారు. ఇది జస్ట్ ట్రాక్ రికార్డు కాదు, ఇది ఆల్ టైమ్ రికార్డు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు ఏపీపీఎస్సీ అక్రమాలని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇబ్బంది పెడుతున్నారో దాని గురించి ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలి. ఈ నోటిఫికేషన్ 2018 డిసెంబర్ 31వ తేదీని ఇచ్చారు. అంటే ఎప్పుడండి? మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా 2019 సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా 2 నెలల ముందు యువతకి కుచ్చుటోపీ పెట్టడానికి, యువతని మోసం చేయడానికి, నిరుద్యోగుల ప్రాణాలు తీయడానికి కేవలం 2 నెలల ముందు ఇటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. తర్వాత 2019 మేలో ఒక ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధికి, చంద్రబాబు నాయుడు గారి గొప్ప అడ్మినిస్ట్రేటర్కి సాక్ష్యం ఏంటంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 51 తప్పులు వచ్చింది. ఈ 51 తప్పులు వచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు ఉద్యోగస్తులు. సూర్యాపేట జిల్లా కింతవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు చేపట్టారు. సొసైటీ చైర్మన్ అవినీతి అక్రమాలను పాల్పడుతున్నారని, అతనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఈఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాయినిగూడెం సొసైటీ అభివృద్ధిలో 2వ స్థానంలో ఉందని, ఫిబ్రవరి నెలలో చైర్మన్పై కలెక్టర్కి వినతి పత్రం సమర్పించామని గుర్తు చేశారు. ఇప్పటికైనా చైర్మన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోయిన సర్పంచులకు అందరికీ వాళ్ళు ఛార్జీలు ఇచ్చి పంపించారు. మళ్ళీ వీడికి వచ్చి ఇక్కడ సొసైటీలో ఛార్జీ డ్రా చేసిండు. ఇక్కడ సొసైటీలో ఇది నిజమా కాదా? క్రిప్టో వాళ్ళు ప్రతి సంవత్సరం చేసేపోతారు. ఇది నిజమా కాదో శివ చెప్పాలి. అదే పోతే మన గోడౌన్ కట్టించారు. ఈ గోడౌన్ని గడిపెల్లి కిరాయికి ఇచ్చారు. గడిపెల్లి కిరాయికి ఇస్తే కిరాయి ఎల్లకి రావాలి? సొసైటీకి రావాలి. సొసైటీ రాకుండా ఆయన చైర్మన్ తీసుకొని జోబులు వేసుకున్నారు.
దీనికి మాట్లేదు అయ్యలేదు ఎలగొట్టాడు వద్దని. ఏది 44 జీవో పనికిరాదు, 44 జీవో తీసుకోవడానికి హక్కు లేదు ఎలగొట్టాడు. సర్లే నిజమే అనుకొని మేము కూడా పై దాకపోతే అప్పుడు గొంగడు రెడ్డి ఉండే, ఆ రెడ్డి పేరు హైదరాబాద్ జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఏసీబీకి చిక్కాడు. బల్కంపేట చెందిన అరికమ్మల్ బ్యాండ్ సిబ్బంది ఓ శుభకార్యానికి హాజరై బ్యాండ్ వాయించారు. కాగా శబ్ద కాలుష్యానికి పాల్పడారని ఆ బ్యాండ్కు చెందిన వాహనాన్ని సామాగ్రిని ఎస్ఐ శంకర్ స్వీచ్ చేశాడు. బ్యాండ్ సిబ్బందికి తిరిగి ఇచ్చేందుకు 15,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఎస్ఐ వేధింపులు తలలేక బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయగా ఎస్ఐ శంకర్ను రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా సుభాష్ నగర్ డివిజన్ సూరారం రామ్లీలా మైదానం దగ్గర డ్రైనేజీ పొంగిపోర్లుతుంది. ఇది 1-2 రోజుల నుంచి వస్తున్న డ్రైనేజీ కాదు, గత 4 ఏండ్ల నుంచి డ్రైనేజీ ప్రవహిస్తూనే ఉంది. ఈ డ్రైనేజీ వాటర్ మీద రోజు అనేక మంది పాదచర్యలు వాహనదారులు ముక్కు మూసుకొని రాకపోకలు చేస్తున్నారు. చుట్టుపక్క ఇండ్ల నుంచి వస్తున్న డ్రైనేజీ వాటర్ వల్ల వెజిటేబుల్ మార్కెట్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ గురించి గతంలో ధర్నా నిర్వహించిన ఆయన ఏ ఒక్క హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు స్పందించలేదని అక్కడ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్ దర్గా వద్ద నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 3 పూజ సామాగ్రి దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ఘటనలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు. దర్గా ఆవరణలో ఉన్న కరెంట్ స్తంభం నుంచి వైర్లు తెగిపోయి సమీపంలోని 3 షాపుల పైన పడటంతో మంటలు వేగంగా వ్యాపించి స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదం రాత్రి సమయంలో జరగడం వల్ల దుకాణంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తగినప్పుడే మంటలు బాగా వస్తాయి. మిఠాయి కాదు ఆ తట్టిలకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో గిరిజనులను గురించి కేసీఆర్ ఆలోచించలేదు. భూమి లేని నిరుపేదలకు 12,000 ఇస్తామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కేసీఆర్ పాలనలో నీళ్లు నిధులు నియామకాల్లో ముందుండేది, పాలన గాడి తప్పిందన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.
ప్రభుత్వ రంగ విద్యా సంస్థల బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు ప్రజలే ముందుకు రావాలన్న మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. ఏసీబీ అధికారులకు చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ 30,000 లంచం తీసుకుంటుండగా అర్ణను రెడ్ హ్యాండ్గా పట్టుకున్న ఏసీబీ. బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.